స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక వైపు జిల్లాల్లో గాంజాయి వినియోగం చాప కింద నీరులా వ్యాపిస్తుంటే, మరోవైపు టీనేజర్లు కొత్త చెడు వ్యసనాలకు ఆకర్షితులవుతున్నారు. తమ జీవితాల్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో నిషేధిత ఈ సిగరెట్లు, వేపింగ్ మిషన్లు వాడుతూ అనారోగ్యానికి కొని తెచ్చుకుంటున్నారు. జిల్లాల్లో 18 నుంచి 35 ఏళ్ల వయసు గల యువకులు సుమారు 4 లక్షల జనాభా ఉన్నట్టు తెలుస్తుంది. మానసిక ఒత్తిడి, ఇతర సమస్యలతో కొందరు సిగరెట్లకు అలవాటు పడుతున్నారు. ఇంకొందరు ఈ సిగరెట్ వేపింగ్ మిషన్లతో మత్తు కోసం విచ్చలవిడిగా వాడుతున్నారు. చేతిలో ఇమిడిపోయే వేపింగ్ మిషన్లను వాడుతుండటం వల్ల యుక్త వయసులోనే ఊపిరితిత్తులు దెబ్బతింటున్నాయని వైద్య నిపుణులు హెచ్చరించడం జరిగింది. వివిధ రకాల ఫ్లేవర్లతో లభించే వేప్ జ్యూస్ లేదా ఈ లిక్విడ్లు మత్తు కోసం వాడే వారి సంఖ్య ఇటీవలి ఎక్కువ అవుతుంది. ఇందులో నికోటిన్తో పాటు ప్రాణహాని కలిగించే రసాయనాలు ఉంటాయని వైద్య నిపుణులు చెప్పడం జరిగింది. పోలీసులు స్పందించి జిల్లాలో దుకాణాలపై తనిఖీలు చేపట్టాలని, నిషేధిత ఎలక్ట్రిక్ మత్తు పదార్థాలను గుర్తించి వ్యాపారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరడం జరిగింది. మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి సరుకు తీసుకురాకుండా నిఘా పెట్టాలని, అలాగే ఈ సిగరెట్ల వినియోగంపై నిషేధం ఉందన్న విషయము మనకు తెలిసిందే. సమస్య జటిలం కాకముందే నిఘా పటిష్టం చేసి మత్తు పదార్థాలపై యువతను అవగాహన కల్పిస్తున్నామని నగరానికి చెందిన ఒక పోలీస్ అధికారి స్పష్టం చేశారు. దేశంలో ఎలక్ట్రిక్ మత్తు ఉత్పత్తులపై 2019 నుంచే నిషేధం అమలులోకి వచ్చింది. అయినప్పటికీ నిజామాబాద్ నగరంతో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన కొందరు యువత హైదరాబాద్, ముంబై, అలాగే గోవా తదితర ప్రాంతాల నుంచి వీటిని తెచ్చుకొని విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. జిల్లా కేంద్రంలో కొన్ని షాపుల్లో బీడీ సిగరెట్ దుకాణాల నిర్వాహకులు సైతం ఈ సరుకు తెప్పించుకొని గుట్టుగా అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. స్నేహితుల్లో ఒకరి నుండి ఇంకొకరికి ఈ అలవాటు కొనసాగుతుందని తెలుస్తుంది. వీటిపై పోలీసులు పటిష్టంగా వ్యవహరించి ఇటువంటి కొనుగోలుదారుల దగ్గర గాని వారిపై తగిన చర్యలు తీసుకొని వీటిని అరికట్టాలని కొందరు తెలియజేయడం జరిగింది. వీటిని మట్టుకు ఓన్లీ పడి మందము మత్తుకి ప్రలోభతో, అలాగే ఈ సిగరెట్లు కానీ అలవాట్లు వీటికి సంబంధించిన సామాన్లు బహిరంగ ప్రదేశాలలో బహిరంగ అమ్ముతున్నారు. ఇక వీటిపై నిఘా సాధించి వీటి అమ్మకాలను ఆపేయాలని చెప్పేసి కొందరు కోరుకోవడం జరిగింది. కెమెరామ్యాన్ జగదీష్తో రవితేజ, సుమన్ టీవీ, నిజామాబాద్ నుండి.